రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం దురంధర్ ది రివెంజ్ ఇప్పుడు పెద్ద చిక్కుల్లో పడింది. ముంబై మహానగర పాలక సంస్థ నుంచి ఈ సినిమా నిర్మాణ సంస్థ B62 స్టూడియోస్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. షూటింగ్ సమయంలో భద్రతా నిబంధనలను పదే ఉల్లంఘించడంతో ఈ స్టూడియోను ముంబైలో షూటింగ్ చేయకుండా శాశ్వతంగా బ్లాక్ లిస్ట్ చేసే యోచనలో అధికారులు ఉన్నట్లుగా తెలుస్తుంది. దక్షిణ ముంబైలోని చారిత్రాత్మక ఫోర్ట్ ఏరియాలో షూటింగ్ జరుగుతుండగా ఈ వివాదం మొదలైంది. అనుమతి లేకుండా చిత్ర బృందం అక్కడ మంటలు, పటాకులు ఉపయోగించడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకు ముందే ఒకసారి హెచ్చరించి జరిమానా విధించినప్పటికీ ఫిబ్రవరి 14న అర్ధరాత్రి వేళ మళ్లీ నిబంధనలకు విరుద్ధంగా కాగడాలు వెలిగించి షూటింగ్ కొనసాగించడంతో అధికారులు సీరియస్ అయ్యారు. ఈ ఫోర్ట్ ఏరియా అంతా పురాతన కట్టడాలతో నిండి ఉంటుంది. పైగా జనాలు ఎక్కువగా ఉండే ప్రాంతం. ఇలాంటి చోట నిప్పులతో కూడిన సాహస కృత్యాలు చేయడం చాలా ప్రమాదకరమని BMC పేర్కొంది. అంతేకాకుండా ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా భవనాల పైకప్పులపై భారీ ఎక్విప్మెంట్ తో షూటింగ్ చేయడం కూడా చట్టవిరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణించిన BMC ఆదిత్య ధర్ నిర్మాణ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయడానికి సిద్ధమవుతుంది. అదే జరిగితే ముంబైలో షూటింగ్ లొకేషన్లను బుక్ చేసుకునే అధికారిక వెబ్సైట్ యాక్సెస్ వారికి ఉండదు. అంటే భవిష్యత్తులో ముంబై పరిధిలో షూటింగ్ జరుపుకోవడం ఈ సంస్థకు అసాధ్యంగా మారుతుంది. ఇప్పటికే అక్రమ పరికరాలను వాడినందుకు భారీ జరిమానాలు కూడా విధించినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ వ్యవహారం దురంధర్ చిత్ర యూనిట్ కు పెద్ద తలనొప్పిగా మారింది. సినిమా షూటింగ్ల పేరుతో నిబంధనలను గాలికి వదిలేస్తే కుదరదని, సెలబ్రిటీలైనా సరే సామాన్యులైనా సరే చట్టాలను, భద్రతా ప్రణాళికలను పాటించాల్సిందేనని ముంబై అధికారులు తేల్చి చెప్పారు. ఈ గొడవ వల్ల సినిమా షెడ్యూల్ ఆలస్యమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.